బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. సస్పెండ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నాగరాజును అరెస్టు చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎస్సీఐ నాగరాజును మరికాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, విజయవాడలో సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి కృష్ణలంక మాజీ సిఐ నాగరాజును ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన్ను కోర్టులో హాజరుపరిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. నాగరాజును కోర్టుకు తరలించే నేపథ్యంలో విజయవాడలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నాగరాజును అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి సమయంలో ఆయనకు మద్దతుగా కొందరు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయటం, పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా నిన్న నాగరాజు అరెస్టు సమయంలో చోటు చేసుకున్నాయి. దీంతో ఈ రోజు పోలీసులు కొంత అప్రమత్తమయ్యారు. మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలు, అలాగే ఆసుపత్రి, పోలీస్ కార్యాలయాల వద్ద కూడా అదనపు బలగాలను మోహరించడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మరోవైపు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో మరో కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఐ నాగరాజు తన పదవీ కాలంలో భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా ప్రత్యక్షంగా కాకుండా బినామీల పేర్లతోటి కొనుగోలు చేసినట్లుగా కూడా ప్రాథమిక సమాచారం బయటకు వస్తా ఉంది. ముఖ్యంగా నాగరాజుకు బావైనటువంటి తోరం రాము పేరు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. గతంలో సాధారణ స్థితిలో ఉన్నటువంటి రాము కొద్ది కాలంలోనే భారీ ఆస్తులకు యజమానిగా మారటం ప్రస్తుతం అందరి దృష్టిని కూడా ఆయన మీద పడింది. రాము పేరిట కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాలు, ఆక్వా వ్యాపారాలు, భూములు కలిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. కోనసీమ జిల్లాలోని ఆలాపురం గారపాటి వీధిలో సుమారుగా 4 కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైనటువంటి భవనం రాము పేరిట ఉన్నట్లు గుర్తించారు. అలాగే నాగరాజు స్వగ్రామమైనటువంటి చెయ్యేరులో 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి మరో భవనం, దాదాపుగా 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఆస్తుల కొనుగోలు వెనుక నిధుల సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మహిపాల చెరువు గ్రామంలో సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే రొయ్యల మేత తయారీ కంపెనీ కూడా రాము పేరుతో నడుస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా భీమవరంలో రొయ్యల ఎగుమతులకు సంబంధించినటువంటి సంస్థ, నెదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నట్లుగా కూడా దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. ఇక బుట్టపాలెం గ్రామంలో మరో 10 ఎకరాల భూమి, ఒంగోలు ప్రాంతంలో ఒక హేతరి రాము ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా విజయవాడలో గతంలో చర్చనీయాంశమైనటువంటి మద్యం సిండికేట్ వ్యవహారంలో కూడా రాము పేరు తోటి వాటాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఆస్తులన్నీ నిజంగా రాము సొంతగా సంపాదించుకున్నాయా, లేదంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నాగరాజు సిఐకి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న అంశాల మీద కూడా సిట్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల వివరాలు మొత్తం కూడా ఇప్పుడు సేకరిస్తా ఉన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు మొదట అదృశ్యంగా భావించినప్పటికీ కూడా ఇప్పుడు అది ఒక పోలీస్ అధికార దుర్వినియోగం, ఇవన్నీ కూడా అక్రమ ఆస్తుల ఆరోపణలు, బినామీ లావాదేవీలు, ఇవన్నీ అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు దర్యాప్తుకు
పరిస్థితి అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. సిట్టు దర్యాప్తు ముందుకు సాగుతున్నట్టు కొద్ది కూడా అనేక కొత్త విషయాలన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే నాగరాజును మరి కొద్దిసేపట్లో ఆసుపత్రికి తరలించి అక్కడ మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు సిట్ అధికారులు అయితే సిద్ధమవుతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నాగరాజు మరి కొద్దిసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచే నేపథ్యంలో విజయవాడలో అయితే గట్టి పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.